నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనగందుర్గం గారు శ్రీ కాజా వీర్రాజు గారు శ్రీమతి కాంచనమాల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థవర్ధన్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ కాజా వీర్రాజు గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ కాజా సుబ్బారావు గారి ఆర్థిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగానం చేయడం జరుగుతుంది. అలాగే మాఘమాస శుద్ధ చతుర్దశి రోజు సందర్భంగా అనగానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ కాజా సుబ్బారావు గారికి అలాగే కీర్తిశేషులు శ్రీమతి కాజా వరలక్ష్మి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాప్చంద మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ కాజా సుబ్బారావు గారి వారి ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మాఘ శుద్ధ చతుర్దశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి భూములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కాజా వీర్రాజు గారికి, శ్రీమతి కాంచనమాల గారికి, శ్రీ సునీల్ గారికి, శ్రీమతి నీలిమ గారికి, చింజీవి రేణేష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థవర్ధన్ కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కాంచనమాల గారికి, శ్రీమతి నీలిమ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కాజా వీర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అలాగే కీర్తిశేషులైన పితృదేవతల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే శ్రీ కాజా వీర్రాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిగ్గరుస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వర్ మరియు పుష్పల్మ గారికి పాదవందనం చేసి కల 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్ ముందుకొచ్చి తను వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పల్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్థవర్ధన్ కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు పుష్పల్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ కాజా వీర్రాజు గారు, శ్రీమతి కాంచనమాల గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే బీరకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.